ఇస్తానని చేసినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా అన్ని రకాలుగా వైఫల్యాలతో 12 సంవత్సరాలలో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత 12 నెలలలోనే కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వ్యవహారము గురువింద గింజ సామెతలా ఉంది. ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదానీ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదానీ దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ముందు నెయ్యి వెనుకకు గొయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాని మోడీ గారు పోయి దేశ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారట. ప్రపంచ దేశాల ముందు భారత పరువు తాకట్టు పెట్టారట. భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవలపాలు చేసేది, భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థల పైన, ఇతర దేశాలకు వెళ్ళి
భారత సైనికులపైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవ్వులోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు జార్జి స్వరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులాపాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడానికి మనవి చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా ఈరోజు ప్రజల మద్దతు లేని కారణంగా నిరాశ నిస్పృహలతో ఒక డిస్పరేట్గా ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఆయన నడుపుతున్నటువంటి రాజకీయాలు కానీ, వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, పార్లమెంట్లో ఆయన వ్యవహారం చూస్తే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ యొక్క నిరాశ నిస్పృహలకు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు అద్దం పడతా ఉంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల్లో పరువు కోల్పోతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఎందుకు దిగజారుతున్నదో అది ప్రధానమైనటువంటి కారణము రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు, ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం.
జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలేంటో దానికి ఆధారాలేంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా, ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అది రేవంత్ రెడ్డి కానీ లేక రాహుల్ గాంధీ కానీ లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బీఆర్ఎస్ ప్రజల వైపా, ఆదాని వైపా, ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి. మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీజేపీ రాకూడదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా? మోదీ కేసీఆర్ ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మనవి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు, దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాజి ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యవహారం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు, ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు. వీరు ఏ రకంగా గతంలో
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడో, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఎవరు అప్పులు ఇస్తారా, ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా పార్టీ పరిపాలన ఉంటే చాలు, నా పరిపాలన ఉంటే చాలు అని కేసీఆర్ ఏ రకంగా వివరించాడో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా భ్రష్టు పట్టించాడో రేవంత్ రెడ్డి అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తా ఉన్నాడు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నా భవిష్యత్తు బాగుంటే చాలు అని కేసీఆర్ ఆనాడు, రేవంత్ రెడ్డి ఈనాడు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో మారబోతా ఉంది. సుమారు 7.5 లక్షల కోట్లు ఆయన అప్పులు చేస్తే ఈ సంవత్సరంలో 80,000 కోట్ల అప్పులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశాడు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంకెళ్లు వేస్తే నేను కేసీఆర్ కంటే తక్కువ తిన్నానని చెప్పి రేవంత్ రెడ్డి హయాంలో కూడా రైతులకు సంకెళ్లు వేశారు. ఆయన కాంట్రాక్టర్ను బెదిరించి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తే ఈయన వచ్చినటువంటి సంవత్సరం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వసూలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క మాట మీద కేసీఆర్ నిలబడలేదు, ఈయన నిలబడలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి 2018లో హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మరి బయ్యారం ఎక్కడ పోయిందో, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపల అనేక రకాల అసమర్థ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అమలుకు నోచుకోలేనటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయినా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం 20,000 చొప్పున 5 సంవత్సరాల్లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి, మహిళలకు 2,500 ప్రతి నెలకి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. కొత్త పథకాలు దేవుడెరుగు, ఉన్న పథకాలు రాజశేఖర్ హయాంలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు హయాంలో కావచ్చు, ఉన్నటువంటి పథకాలు కూడా ఈరోజు మూలబడ్డాయి.
ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఫీజుల రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ అమలు జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు వాటి మీద దృష్టి పెట్టకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేద్దామా, దాని మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామా, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలకూడదామా, మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లలో పేదల కొంపలు కూలుస్తామా, దాంతో ఈరోజు సంవత్సరం పాటు కాలం గడిపాడు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు ఏం చెప్పారు హైడ్రా? మేము గతంలో కట్టిన ఇండ్లు కూల్చము, కొత్తగా కట్టేటువంటి ఇండ్లు మాత్రమే కూల్స్తామన్నాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇస్తారు? గతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూల్చనంటున్నావు కదా, ఇప్పటికే కూల్చావు కదా, వాటి సంగతి ఏంటి? మూసీలో మరి ఈ సంవత్సరం పాటు ఇండ్లు కూల్స్తానన్న కారణంగా అనేక నిద్రలేని రాత్రులు మూసి పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు గడిపారు. దానికి జవాబు ఏంటి అని అడుగుతా ఉన్నా. చివరకు హైడ్రా విషయంలో పార్టీలు చెప్తే విశ్వాసం లేదు ఆయనకు. హైకోర్టు చెప్తే ఈరోజు కళ్ళు తెరిచాడు ఆయన. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం మీద సిబిఐ అడిగారు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు సిబిఐకి అంగీకరిస్తారా? ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు అనేక రకాలుగా మీరు న్యాయస్థానంలో అనేక రకాలుగా ఈరోజు వివరాలన్నీ తెలియజేశారు కదా, దానిపైన సమగ్ర దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? విద్యుత్ కొనుగోళ్ల మీద ఏమైపోయింది? సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో లగిచర్లకు సంబంధించినటువంటి భూసేకరణ విషయం ఈరోజు నవ్వులపాలయ్యాడు. ఫార్మసిటీ భూములు, అక్కడ ఫార్మసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలు హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసి ఈరోజు దాన్ని కూడా మాట మార్చడం జరిగింది. ఫార్మసిటీ ఉంటుందా, ఊడుతుందా? అదొక డ్రామానేనా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో పొడుస్తాము, ఫోన్ ట్యాపింగ్ విషయంలో టిఆర్ఎస్ కథ ఒడిచింది, అనేక రకాల మాట్లాడారు. మరి ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. అవన్నీ వదిలేసి ఎక్కడో అమెరికాలో ఎవడో అడ్రస్ లేనివాడు చెప్పిన దానికి అడ్రస్ పట్టుకుని ఇక్కడ జేపీసీ వేయాలని వీడంటే, హైదరాబాద్లో కూర్చొని రాజ్భవన్ ముందు రోడ్ల మీద ముఖ్యమంత్రి బైఠాయిస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా కోరుతనంతో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మీడియా సంస్థలు కావచ్చు చాలా చైతన్యంగా పనిచేస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఆధారం లేకుండా భారత ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిరాశ నిస్పృహలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనం చేస్తాను, పదే పదే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లాలూచి పడ్డదని. లాలూచి గతంలో పడ్డరు, మీరు గతంలో కలిసి పనిచేశారు. అసలు కేసీఆర్ ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో దేశంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో చేర్చుకున్నది మీ రెండు పార్టీలు. మీరు మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వాస్తవ విషయాలు తెలుస్తాయి. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో భారత ప్రజలు లేరు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల భారత ప్రజలు విసుగు చెంది విస్మరించే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకు ఆ పార్టీకి బుద్ధి రాలేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి లెక్చర్ ఇస్తారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో మీ వద్ద ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయా? వాటి మీద ఏమైనా ఎంక్వైరీ లాంటిది ఏమన్నా కేంద్రం తీసుకునే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి సంఘటనలు కర్ణాటకలో మీకు అందరికీ తెలుసు. పట్టుబడ్డటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బులు ఎక్కడ పంపారంటే తెలంగాణ ఎలక్షన్స్ పంపించామని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా దాని మీద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు ఇవన్నీ కూడా. ఈరోజు కాళేశ్వరం మీద వాళ్ళే చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. తను చేసినటువంటి ఆరోపణల మీద నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు హైదరాబాదులో అనేక రకాల పరిశ్రమలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి, 100 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్ అవమానించారు అమిత్ షా, కేంద్ర మంత్రులు చేశారు. అసలు అంబేద్కర్ గారిని అవమానం చేసింది బతుకున్నప్పుడు, అనేక ఎన్నికల్లో ఓడించింది, పార్లమెంటు నుంచి బయటికి పంపించింది, మంత్రివర్గం నుంచి బయటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్కు గౌరవం ఇవ్వనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. చివరికైనా చనిపోయిన తర్వాత కూడా అనేక రకాల అవమానాలు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ఆయన ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేస్తున్నప్పుడు చివరకు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటికి పంపించే పరిస్థితి కల్పించినటువంటి పార్టీ. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్కు చిత్రపటం పార్లమెంట్లో పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కావచ్చు, అంబేద్కర్ దీక్ష తీసుకున్న స్థలం కావచ్చు, అంబేద్కర్ చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు, అంబేద్కర్ మరి ఈరోజు చివరిగా ఆయన మరి ఎక్కడైతే బాంబేలో ఆయనకు అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కావచ్చు, వాటిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. మనస వాచ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ. మీలాగా ఆయన బతుకున్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఆయన చనిపోయిన తర్వాత కానీ ఏ ఒక్కరోజు కూడా ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంటారు, మిగతా అనేక మందికి భారతరత్న ఇస్తారు తప్ప అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదు, చేతులు రాలేదు అటువంటి పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ ఉద్దేశం దాని కంటిన్యూషన్. మీరు
ఆ రకంగా అంబేద్కర్ పేరు మీద మాట్లాడే నైతిక హక్కు లేదనే ఉద్దేశం అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. సార్, తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. గవర్నర్ కూడా అనుమతించారు. కేటీఆర్ మీద కేసు నమోదయ్యారని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీపీ కూడా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సంబంధించి మీ వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంది? ఎవరి వైఖరైనా ఎవరి విషయమైనా సరే అవినీతి విషయంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. కరప్షన్ విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం మేము. సార్, ఇంకొకటి, గతంలో తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయన ఆదాన్ని కలిశారు. కలిసిన తర్వాతనే ఆయన మీద ఎటువంటి కేసులు లేకుండా జరిగిపోయినటువంటి వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా దీని విషయంలో కొన్ని ఆరోపణలు చేసింది. దొంగలు ఊలు వంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు ఒకరినొకరు పదురుకొని ఈ రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి మీద ఆధారాలు ఉన్నా ఖచ్చితంగా దర్యాప్తు జరపాల్సిందే. ఈరోజు అనేక మంది మీద ఈడీ దర్యాప్తు చేస్తుంది.